60, 70, 80, 90 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడిచ్చింది ఎంజాయ్ చేయమని కాదు. అసలు ఎంజాయ్మెంట్ ఒకటి ఉంది, దానికి క్వాలిఫికేషన్ ఇక్కడే సంపాదించాలా. అసలు ఎంజాయ్మెంట్ ఒకటి ఉంది, దాన్ని పరలోకం అంటాం, దేవునితో సహవాసం అంటాం. ఏదైనా తోట దేవుడు మంచి చెడ్డలో తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినొద్దు, దాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఈరోజు మనకి 613 మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాలు వేశాడు. అబద్ధ సాక్ష్యం పలకూడదు ఒక చెట్టు, దొంగతనం చేయకూడదు ఒక చెట్టు, నరహత్య చేయకూడదు ఒక చెట్టు, వ్యభిచరించకూడదు ఒక చెట్టు. ఇలా వరుసగా ఎంచుకుంటూ పోతే ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఒక్క చెట్టు ఉన్నప్పుడే తమను తాము నిగ్రహించుకోలేకపోతే ప్రపంచమంతా అవే చెట్లు. దేవుళ్ళు లేని ప్రపంచమనే ఏదేంలో ప్రతి చోట మంచి చెట్ల తెలివించే వృక్ష ఫలాలు ఉంటే ఎలా ఉండగలుగుదాం? ప్రతిరోజు తెంపుకొని తింటున్నాం, ప్రతిరోజు పాపాత్ములు అయిపోతున్నాం. మనం సిద్ధపడాల్సింది పోయి పాపంలో కూరుకుపోతున్నాం, వేళ్ళు ఉంటున్నాం, పాపంలో PhD సంపాదించుకున్నాం. కనుకనే మనకు మరణం అంటే భయం.